హలో హైదరాబాద్. ఈరోజు మేమైతే హైదరాబాద్‌లో ఉన్న ఫేమస్ వీకెండ్ పిక్నిక్ స్పాట్‌కయితే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటున్నారా? అదే అండి, ట్యాంక్ బండ్‌లో ఉన్న మెయిన్ అట్రాక్టివ్ ప్లేస్ బుద్ధుడి దగ్గరికి. అక్కడికి వెళ్ళాలి అంటే లుంబిని పార్క్‌లో నుండి అయితే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే లుంబిని పార్క్ నుంచి ఎలా ఎంటర్ అవ్వాలి, టికెట్ ప్రైస్ ఏంటో చూసేద్దాం. సో ఇది వచ్చేసి లుంబిని పార్క్ ఎంట్రీ గేట్. ఇక్కడ నుండి ఎంట్రీ అప్. టికెట్ కౌంటర్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఈచ్ టికెట్ కాస్ట్ వచ్చేసి ₹20. అండ్ మేము 5 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి మాకు ₹100 ఛార్జ్ అయింది. సో ఇక్కడైతే బోర్డింగ్ ఉంది, ఏమేమి ఉన్నాయి లుంబిని పార్క్లో అనేసి ఒకసారి అయితే లుక్ వేసుకోండి. ఇక్కడికి రావాలి అనుకుంటే నైట్ టైమ్సే ప్రిఫర్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఫుల్ ఆఫ్ లైటింగ్స్, లేజర్ షో కూడా ఉంటుంది. సో అందుకని నైట్ టైమ్స్ ప్రిఫర్ చేసుకోండి. మా పాపకైతే వాటర్‌లో ఆడడం చాలా ఇష్టం. సో అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, పద పద అనేసి నేనైతే తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ ఫాల్‌లోకెళ్ళి ఎలా ఎంజాయ్ చేస్తుందో చూడండి. ఇంకా మా పాప ఇక్కడ ఒక డక్స్ రైడ్ అయితే చేసింది. దాని కాస్ట్ వచ్చేసి ₹50. ఫుల్ భయపడుతూ ఎక్కి బానే కూర్చుంది. స్టార్ట్ అయ్యాక తన ఎక్స్‌ప్రెషన్స్ చూడండి. ఒక్క మాట రాదు, స్మైల్ ఉండదు, ఏముండదు. ఫుల్ భయంతో కూర్చుంటుంది చూడండి. మేము నిత్య అని ఒర్రుతుంటే అస్సలు చూడదు. లాస్ట్‌కి రైడ్ ఎండ్ అయ్యే మూమెంట్‌లో ఒక చిన్న స్మైల్ ఇచ్చింది. ఇంకా తన ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో చెప్తుంది చూడండి. ఎట్లుంది నిత్య? సూపర్ ఉందా? ఇంకా ఇక్కడ స్కెచ్ కూడా ఏస్తారు. మనల్ని కూర్చోబెట్టి 5 మినిట్స్‌లో మన ఫేస్‌ని అయితే ఎగ్జాక్ట్‌గా వేస్తారనమాట. డిఫరెంట్‌గా కాస్ట్ ఉన్నాయి. ఒక కిట్‌కొచ్చేసి 500, 2 కిట్స్‌కొచ్చేసి ₹1000. అలా డిఫరెంట్‌గా కాస్ట్ ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఫుల్ షాపింగ్ స్టాల్స్ ఉంటాయి. లైక్ ఫోటో ఫ్రేమ్స్, డిఫరెంట్‌గా గిఫ్ట్ చేయడానికి డిఫరెంట్‌గా చాలానే ఉంది. ఇంకా గర్ల్స్‌కి కావాల్సిన థింగ్స్ కూడా ఉంటాయి చీప్ రేట్‌లో. అండ్ ఇక్కడ ఫిష్ స్పా కూడా ఉంది. 10 మినిట్స్‌కి పర్ పర్సన్ ₹100 ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే బోర్డింగ్ ఉంది. దీంట్లో చాలా వెరైటీసే ఉన్నాయి. స్పీడ్ బోటు, డాన్సింగ్ బోటు, డబుల్ డెక్కర్ బోటు, ఇలా చాలానే ఉన్నాయి. సో మనం టికెట్ తీసుకోవడానికైతే రైట్ సైడ్‌లో వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంతమంది జనం ఉన్నారో. ఇది వచ్చేసి బుకింగ్ కౌంటర్. స్పీడ్ బోట్‌కైతే ₹400 ఛార్జ్ చేస్తున్నారు. నార్మల్ బుద్ధా విజిట్ బోట్‌కైతే ₹50 ఛార్జ్ చేస్తారు. మేమైతే నార్మల్ బోట్ సెలెక్ట్ చేసుకున్నాము. సో మేము 5 మెంబర్స్ కాబట్టి ఒక్కరికి ₹50 కాబట్టి ₹250 ఛార్జ్ అయింది. బోట్‌లోకి వెళ్ళడానికైతే ఫుల్ లైన్ ఉండే, అసలు లైన్ చూడండి. సో ఈ బోటే మమ్మల్ని అయితే బుద్ధుని దగ్గరికి తీసుకెళ్తుంది. బోట్ చూడండి ఎలా ఉందో. ఈ ఫ్లోర్ మొత్తం సీటింగ్ ఏరియా. కూర్చోడానికైతే బానే ఉంది. ఫస్ట్ ఫ్లోర్‌లో కూడా సీటింగ్ ఏరియానే, కానీ అది మేము తీయలేకపోయాము. ఎందుకంటే ఫుల్ రష్ ఉండే. ఇక్కడ చూడండి నైట్ టైమ్‌లో సెక్రటేరియట్ ఫుల్ ఆఫ్ లైటింగ్స్‌తో ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూడండి అసలు. బుద్ధుడి చుట్టూ వాటరు, మిడిల్‌లో బుద్ధుడు, ఫుల్ లైటింగ్స్ తోటి ఎంత బాగుంది కదా అసలు.
సో, ఫైనల్‌గా బుద్ధుడి దగ్గరకైతే వచ్చేసాము. చూడండి ఎంత పెద్దగా ఉందో స్టాచ్యూ. ఇది వరల్డ్‌లోనే లార్జెస్ట్ గౌతమ్ బుద్ధ స్టాచ్యూ అండ్ దీని హైట్ వచ్చేసి 58 ఫీట్స్ ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసి 350 టన్స్ ఉంటుంది. ఇది ఇక్కడ డిసెంబర్ 1, 1992లో కన్‌స్ట్రక్ట్ చేశారనమాట. ఇది ఇక్కడ కన్‌స్ట్రక్ట్ చేసి ఇప్పటికి 31 ఇయర్స్ అయిపోయింది. అండ్ ఈ స్టాచ్యూని ఇంత అందంగా తయారు చేసింది ఎస్ఎం గణపతి గారు. మేము వెళ్ళిన టైంలో అయితే ఫుల్ క్రౌడ్ ఉంటాయి. ఇంకా మా అత్తయ్య, మామయ్య మాత్రం ఫస్ట్ టైం వచ్చారనమాట ఇక్కడికి. సో, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో అడుగుతున్నాను ఇక్కడ నేను. ఇక్కడ చూడండి ప్రతీదీ ఎంత బాగా చెక్కారో అసలు. అప్పట్లో ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు హుస్సేన్ సాగర్‌లో గౌతమ్ బుద్ధ స్టాచ్యూ ఉండాలనేసి ప్రపోజ్ చేశారు. ఇది మొత్తం స్టాచ్యూ బ్యాక్ సైడ్ వ్యూ అండ్ మనకి ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ బోట్ డ్రాపింగ్ అండ్ పికప్ ఉంటుంది. స్టాచ్యూ చుట్టూ వాక్ చేయడానికైతే ఫుల్ స్పేషియస్‌గా ఉంటుంది అండ్ ఫుల్ లైటింగ్స్, చెట్లు కూడా ఉంటాయి. మంచిగా ఈవినింగ్ టైంలో రావాలండి. మంచి పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది అసలు. చాలా బావుంటుంది ప్రశాంతంగా. ఇంకా ఇక్కడ మేమైతే లైటింగ్ బావుంది గదా అనేసి కొన్ని ఫోటోస్, సెల్ఫీస్ అయితే తీసుకున్నాము. ఇంకా మేము దీని తర్వాత లేజర్ షో విజిట్ అవుదాం అనుకున్నాం. కానీ మాకు ఇక్కడనే లేట్ అయిపోయింది. సో, అందుకనే బుద్ధుడికి బాయ్ చెప్పేసి మేమైతే ఇక్కడ నుండి వెళ్ళిపోయాము. సో, మా బోట్ అయితే వచ్చేసింది. ఇదే మా బోటు. ఇంకా దీంట్లోకెక్కి మేమైతే వెళ్ళిపోతున్నాం. ఈ బుద్ధ స్టాచ్యూ విజిటింగ్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకి. ఇది చూడండి వ్యూ ఎంత బావుందో. పైన ఆకాశం, మిడిల్‌లో లైటింగ్స్, కింద వాటర్ ఎంత బావుంది గదా! చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండొచ్చండి అసలు. ఈ సెక్రటేరియట్ అయితే మార్నింగ్ కంటే నైట్ ఇంకా బావుంది లైటింగ్స్ తోటి చూడండి. మేం బోట్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎంత క్రౌడ్ ఉందో, ఇప్పుడు మేము వెళ్ళిపోయేటప్పుడు కూడా అంతే క్రౌడ్ ఉంది అసలు. ఇంకా ఇక్కడ నుంచి ఇవన్నీ షాపింగ్ స్టాల్స్, స్నాక్స్, ఐస్ క్రీమ్స్ ఇలా ఇవన్నీ దొరుకుతాయన్నమాట. నా జీవితం నీడను పాపం
అండ్ ఇది వచ్చేసి అమోఘం రెస్టారెంట్. మనం ఎగ్జిట్ అయ్యే రూట్లో ఉంటుంది. టేస్ట్ అయితే సింప్లీ సూపర్బ్ ఉంటుంది ఈ రెస్టారెంట్లో అయితే. ఇంకా ఎట్లాగో సమ్మర్ హాలిడేస్ కదా, మీకు కూడా టైం ఉన్నప్పుడు వచ్చి విజిట్ చేయండి. మంచి పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.